గుడ్ మార్నింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు ఆస్క్ మనీ పర్ షో. మన ఈరోజు ఫస్ట్ క్వశ్చన్ చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ పంపించారు సతీష్ గారు. బేసికలీ మన ఫ్యూచర్ గోల్స్ ఏవైతే ఉన్నాయో ఆ గోల్స్ కోసం మనం ఈక్విటీ మార్కెట్స్లో మ్యూచువల్ ఫండ్స్ రూట్లో కానీ లేకపోతే డైరెక్ట్ స్టాక్స్ రూట్లో కానీ ఇన్వెస్ట్ చేస్తుంటాం. అండ్ ఫ్యూచర్లో లెట్స్ 12% 13% ప్రొజెక్షన్ తీసుకుని మనం ఇన్వెస్ట్ చేసిన డబ్బులు అంతలా గ్రో అయినట్టయితే మనకి ఎంత కార్పస్ క్రియేట్ అవుతుంది, మన ఫ్యూచర్ బాగుంటుందని చెప్పి మనం ప్లాన్ చేస్తుంటాం కదా. ఒకవేళ మనం ఏదైతే ప్రొజెక్షన్లు తీసుకున్నామో ఆ ప్రొజెక్షన్ బట్టి మార్కెట్ పర్ఫామ్ చేయకపోతే పరిస్థితి ఏంటి? ఎందుకు ఇలా అంటే ఆయన అడిగిన క్వశ్చన్ ఏంటంటే, జపనీస్ ఇండెక్స్ ఏదైతే ఉన్నదో నిక్కాయ్ లాస్ట్ 20 సంవత్సరాలు చూసినట్టయితే ఎటువంటి రిటర్న్ ఇవ్వలేదు. జపాన్ డెవలప్డ్ ఎకానమీ కదా, ఎందుకు ఇలా అని అడుగుతున్నారు. యాక్చువల్ నిక్కాయ్ 20 సంవత్సరాలు కాదు, లాస్ట్ 33-34 సంవత్సరాలు మన డేటా తీసుకున్నట్టయితే లాస్ట్ పీక్ వాళ్ళు 1989లోని 38,000 వాళ్ళ ఇండెక్స్ నిక్కాయ్ టచ్ చేసింది. ఈరోజు మనం మాట్లాడుకుంటున్న టైంలోని నిక్కాయ్ ఇండెక్స్ 34,000-35,000 మధ్యలో ట్రేడ్ అవుతున్నది. అంటే 33 సంవత్సరాల్లోని నెగిటివ్ రిటర్న్, పాజిటివ్ రిటర్న్ కాదు. ఎవరైతే 1989లోని స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తే మంచి రిటర్న్ వస్తుందని చెప్పి హోప్తో ఇన్వెస్ట్ చేస్తుంటారో వాళ్ళకి యాక్చువల్ రిటర్న్ కాదు కదా. యాక్చువల్లీ వాళ్ళ మనీ ఇంకా ఇప్పుడు కూడా 33 సంవత్సరాల తర్వాత కూడా పెట్టిన పెట్టుబడి కన్నా తక్కువ ఉంటుంది. సో ఇక్కడ చాలామంది వరి అవుతారు, ఓకే దాని స్టాక్ మార్కెట్తో నాకు తెలుసు, నేను ఈ డైలాగ్ చెప్పగానే నార్మల్గా చాలామంది వేరే అదర్ రాంగ్ ప్రోడక్ట్స్ సెల్ చేసేవాళ్ళు వచ్చేస్తారు దీన్ని యూజ్ చేసుకోవడానికి. వాళ్ళకి తెలియని ఇంకో విషయం ఏంటంటే, ఓన్లీ స్టాక్ మార్కెటే కాదు, అక్కడ రియల్ ఎస్టేట్ మార్కెట్ కూడా సిమిలర్ సినారియో చూస్తుంది. ఈవెన్ ఎఫ్డీ కూడా మనం ఎఫ్డీ చేస్తే మనకి ఇంట్రెస్ట్ వస్తుందా? అవునా, మన బ్యాంక్లో పెడితే బ్యాంక్ మనకి ఇంట్రెస్ట్ పే చేస్తుందా? అక్కడ లాస్ట్ 33 సంవత్సరాల సినారియో ఏంటంటే రీసెంట్గా చేంజ్ అయింది. బట్ లాస్ట్ 33 ఇయర్స్లో మోస్ట్ ఆఫ్ ద ఇయర్స్లోని నెగిటివ్ ఇంట్రెస్ట్ రేట్, అంటే మన బ్యాంక్లో పెడితే మన డబ్బులు తగ్గిపోతుంటాయి అన్నమాట. దీనికి మేజర్ కారణం జపనీస్ ఎకానమీ డీఫ్లేషన్లోకి వెళ్ళిపోవడం. జపనీస్ ఎకానమీ డీఫ్లేషన్లోకి వెళ్ళిపోవడానికి కారణాలు ఏంటి? 89 కన్నా ముందు దేర్ ఆర్ వేరియస్ సినారియోస్. 89 కన్నా ముందు జపాన్ వన్ ఆఫ్ ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ. వాళ్ళు ఆటోమొబైల్లో కానీ ఎలక్ట్రానిక్స్లో కానీ చాలా ర్యాపిడ్గా గ్రో అవుతూ వచ్చారు. అండ్ వాళ్ళు ఈక్విటీ మార్కెట్స్ గ్రో అవ్వడం, రియల్ ఎస్టేట్ మార్కెట్ గ్రో అవ్వడం, ఇవన్నీ బీభత్సంగా గ్రో అవడంతో కంపెనీస్, గవర్నమెంట్ కూడా చాలా బ్లండర్ చేశాయి. కంపెనీస్ ఏంటంటే బేసికలీ జనరల్లీ కంపెనీ ఒక బ్యాంక్ దగ్గర నుంచి అప్పు తీసుకుంటే వాళ్ళు ఎందుకు తీసుకోవాలి? వాళ్ళు ఎక్కడో వచ్చి వాళ్ళ బిజినెస్ని గ్రో చేయడానికి తీసుకోవాలి కదా. కంపెనీస్ కూడా నార్మల్ ఇన్వెస్టర్స్లో బిహేవ్ చేయడం స్టార్ట్ చేసే వాళ్ళు ఏంటంటే వేరే స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయడం, బ్యాంకుల నుంచి అప్పులు తీసుకుని రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేయడం, ఇలాంటివన్నీ అన్నమాట. సో దాట్స్ ఏ బ్లండర్ కదా. ఇలాంటి కార్పొరేట్ గవర్నెన్స్ రిలేటెడ్ ఇష్యూస్, గవర్నమెంట్ తీసుకున్న రాంగ్ డెసిషన్స్, ఇవన్నిటి వల్ల దీనికి తోడు వేరియస్ కంట్రీస్ కాంపిటీషన్గా రావడం. చైనా ఇలాంటి కంట్రీస్ ఎలక్ట్రానిక్ ఇండస్ట్రీలో వీటిలోని చీపెస్ట్ డెస్టినేషనే వాళ్ళు కాంపిటీషన్గా రావడంతో ఓవరాల్గా జపనీస్ ఎకానమీ డీఫ్లేషన్లోకి వెళ్ళిపోవడంతో ఆ సినారో అయితే మనకు కనబడింది. మనం ఇప్పుడు ఇండియాలో ఇన్వెస్ట్ చేస్తున్నాం కదా, ఇండియా కూడా ఇలాంటి సినారోకి వెళ్తే మన ఫ్యూచర్ ఏంటి? అది మనకుండే బిగ్గెస్ట్ క్వశ్చన్. ఇండియా అలాంటి సినారో చూసే ఛాన్సెస్ చాలా తక్కువ. ఎందుకు తక్కువ అంటే బేసికలీ మన దగ్గర పాపులేషన్ గ్రో అవుతుంది. అండ్ సెకండ్ థింగ్, ప్రపంచానికి చీపెస్ట్ లేబర్ కావాలంటే ఇప్పుడు దొరికే డెస్టినేషన్ ఓన్లీ ఇండియా. ఎందుకంటే మన దగ్గరే యంగ్ పాపులేషన్ ఉన్నారు అండ్ అలాగే మోస్ట్లీ ఎడ్యుకేటెడ్ పాపులేషన్ ఉన్నారు. ఇంతవరకు చైనా వరల్డ్కి చీప్ లేబర్ సప్లయర్గా ఉండేది. ఇప్పుడు చైనాలో వాళ్ళు తీసుకున్న డెసిషన్స్ వల్ల వాళ్ళ యావరేజ్ ఏజ్ ఏదైతే ఉందో పాపులేషన్ అది పెరిగిపోతుంది. దానివల్ల లేబర్ కాస్ట్ ఏదైతే ఉందో అది పెరిగిపోవడం వల్ల ఇప్పుడు కంపెనీస్ అని మన ఇండియాకి వస్తున్నాయి. గోయింగ్ హెడ్ విల్ సీ దిస్ ట్రెండ్, మ్యానుఫ్యాక్చరింగ్ రిలేటెడ్గా విల్ సీ లాట్ ఆఫ్ ట్రెండ్. మన దగ్గర నుంచి ఎక్స్పోర్ట్స్ రిలేటెడ్గా కూడా చాలా గ్రోత్ చూడడం అండ్ మన పాపులేషన్ కూడా గ్రో అవుతుంది. నెక్స్ట్ 15-20 సంవత్సరాలు అలాంటి జపాన్ లాంటి సిచ్యువేషన్ అయితే చూడకపోవచ్చు. బట్ దాని తర్వాత వీ నెవర్ నో. ఎప్పుడైతే ఎకానమీ గ్రోత్ ఆగిపోద్దో అప్పుడు మార్కెటే కాదు ప్రతి దగ్గర మనకి గ్రోత్ ఉండదు, ఎక్కడా గ్రోత్ ఉండదు, స్టాక్ మార్కెటే కాదు. ఇది గుర్తుంచుకోవాల్సిన విషయం. బట్ వరీ అవ్వక్కర్లేదు నెక్స్ట్ 20-30 సంవత్సరాలకి అయితే. అండ్ బై ద వే ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ చెప్పాలి. జపాన్ ఏదైతే 33 సంవత్సరాల నుంచి రిటర్న్ ఇవ్వలేదు, బట్ రీసెంట్ టైంలోని జపాన్ స్టార్టెడ్ సీయింగ్ సమ్ గ్రోత్. వాళ్ళ ఎకానమీ పరంగా అవ్వచ్చు అండ్ గవర్నమెంట్ తీసుకున్న డెసిషన్స్ పరంగా అవ్వచ్చు, చాలా ఇంట్రెస్టింగ్గా జపాన్లో యాక్టివిటీస్ అయితే జరుగుతున్నాయి. ఒకవేళ జపనీస్ ఎకానమీ పరంగా 89 కన్నా ముందు ఏం జరిగింది అండ్ ఇప్పుడు ఏం జరుగుతుంది, ఇలాంటి మీకు ఇన్ఫర్మేషన్ కావాలంటే ఆస్క్లో చెప్పడం కష్టం, చాలా లెంతీ అవుతుంది. ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి, ఫుల్ ఫ్లెజ్గా ఒక వీడియోని అయితే తీసుకురావడానికి ప్రయత్నిస్తాను. అండ్ రీసెంట్ టైంలో ఈవెన్ వారన్ బఫెట్ గారు కూడా జపాన్లో అగ్రెసివ్గా ఇన్వెస్ట్ చేస్తున్నారా. జపాన్లో ఎవరైనా అంటే కంట్రీ వైజ్ డైవర్సిఫై చేయాలని ఆలోచిస్తున్నట్టయితే గుడ్ కంట్రీ టు డైవర్సిఫై.
ఫండ్ రూట్లు మనం చెక్ చేయొచ్చు డైరెక్ట్ స్టాక్స్ కన్నా కూడా. బట్ ఒకసారి అక్కడ ఏం జరుగుతున్నది అర్థం చేసుకున్న తర్వాత ఇన్వెస్ట్మెంట్ డెసిషన్ తీసుకోవడం would be better. మన నెక్స్ట్ క్వశ్చన్ మందారెడ్డి గారు అడుగుతున్నారు అండ్ చాలా సింపుల్ క్వశ్చన్. ఆస్క్ మనీ పర్స్ రిలేటెడ్ క్వశ్చన్ ఎక్కడికి పంపించాలని అడుగుతున్నారు. ఎక్కడ అవసరం లేదండి, కింద కామెంట్ సెక్షన్, ఈ వీడియో కామెంట్ సెక్షన్లో ఇక్కడ చూపిస్తున్న విధంగా #ఆస్క్ మనీ పర్సన్ కంటిన్యూస్గా రాసి మీ క్వశ్చన్ డీటెయిల్గా రాయండి. నెక్స్ట్ షోలో మంచి క్వశ్చన్స్ అన్ని పికప్ అయిపోతాయి. అండ్ మిగిలిన వ్యూవర్స్ కూడా మీకు ఏదైనా క్వశ్చన్ ఉండి మమ్మల్ని అడగాలనిపించినట్టయితే మీరు ఇలా కామెంట్ సెక్షన్లో అయితే రాయొచ్చు. అండ్ అలాగే ఈ వీడియోలో షేర్ చేసిన ఆన్సర్స్ హెల్ప్ఫుల్ అవుతున్నట్టయితే వీడియోని లైక్ చేయడం అయితే మర్చిపోకండి. నెక్స్ట్ క్వశ్చన్ విషయంకి వచ్చేసరికి రాజేష్ వర్మ గారు అడుగుతున్నారు. హాయ్ సాగర్, ఈజ్ ఇట్ రైట్ టైమ్ టు ఇన్వెస్ట్ ఇన్ SUZLON ఎనర్జీ ఫర్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్? షేర్ యువర్ వ్యూ ఆన్ SUZLON ఎనర్జీ. రీసెంట్ టైంలో చాలా మంది వ్యూవర్స్లో SUZLON రిలేటెడ్గా ఇంట్రెస్ట్ అయితే బాగా పెరుగుతుంది. ఎందుకంటే వాళ్ళు రీసెంట్ ఫండ్ రైజ్లోని మేజర్ ఫండ్స్ చాలా వరకు పార్టిసిపేట్ చేశారు, పెద్ద పెద్ద ఇన్వెస్టర్లు పార్టిసిపేట్ చేశారు. దీంతో చాలామంది వ్యూవర్స్ అడుగుతున్నారు. కానీ నా పర్సనల్ వ్యూ ఏంటంటే నేను కొంచెం కన్జర్వేటివ్గా ఆలోచిస్తాను. ఎస్, మైక్రో క్యాప్ వీటిలో ఇన్వెస్ట్ చేస్తాను, కానీ మేనేజ్మెంట్ పరంగా కొంచెం నేను కన్జర్వేటివ్గా ఆలోచిస్తాను. ఈ కంపెనీ ప్రమోటర్ హిస్టరీ రిలేటెడ్గా లాస్ట్ ఒక 1.5 month బ్యాక్ ఆస్క్ మనీ పర్సన్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నట్టున్నాను. సో ఆ ప్రమోటర్ హిస్టరీ నాకు అయితే హోల్డ్ చేస్తుంది. ఎస్, విండ్ ఎనర్జీ పరంగా గవర్నమెంట్ తీసుకుంటున్న డెసిషన్స్ ఏవైతున్నాయి డెఫినెట్లీ ఈ సెక్టర్లో మంచి గ్రోత్ అయితే వస్తుంది. అందుకనే పెద్ద ఇన్వెస్టర్లు అందరూ బెట్ చేస్తున్నారు. కాకపోతే కంపెనీ పరంగా మనం మాట్లాడుకోవాలంటే ప్రమోటర్ హిస్టరీ ఈజ్ నాట్ దట్ గుడ్. సో ప్రమోటర్ క్యాపిటల్ ఎలొకేషన్ రిలేటెడ్గా డెసిషన్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా ఇట్ వాజ్ నాట్ గుడ్. ఇప్పుడు సడన్లీ గవర్నమెంట్ పాలసీస్ చేంజ్ చేయని చెప్పి వీళ్ళు మేనేజ్మెంట్ రైట్ డెసిషన్స్ అన్నీ తీసుకుంటుందని చెప్పి ఎలా మనం జడ్జ్ చేయగలం? పెద్ద పెద్ద ఇన్వెస్టర్లకి వాళ్ళకి ఇన్సైడర్ ఇన్ఫర్మేషన్ అవి ఉంటాయి కాబట్టి వాళ్ళు రిస్క్ తీసుకోగలరు. అండ్ వాళ్ళు పెడుతున్న క్యాపిటల్లోనే అది కొంచెం పార్ట్ అవుతుంది, అది వాళ్ళని పెద్దగా పించ్ చేయకపోవచ్చు. బట్ మనం యాజ్ ఏ స్మాల్ ఇన్వెస్టర్స్ మనకి ఎవ్రీ రూపీ ఈజ్ ఇంపార్టెంట్ కదా. సో అందు గురించి నేనైతే పర్సనలీ ఎంత ఎర్లీగా రిస్క్ తీసుకోవడానికి, ఎస్పెషల్లీ మేనేజ్మెంట్ రిలేటెడ్గా ఇష్యూస్ ఉన్న కంపెనీలోని డెసిషన్ అయితే తీసుకోను. రేపొద్దు విల్సి బ్యాలెన్స్ షీట్ పరంగా చేంజెస్ జరిగి, మేనేజ్మెంట్ పరంగా ఏమైనా చేంజెస్ జరిగి డెసిషన్స్ బెటర్ అయితే వేరు. అండ్ నేను పర్సనల్ ఏంటంటే పరిగెడుతున్న ప్రతి స్టాక్ని మనం పట్టుకోలేం కదా, వీ కెన్ ఫైండ్ అదర్ ఆల్టర్నేటివ్స్ యాజ్ వెల్. అండ్ ఇన్ఫ్యాక్ట్ విండ్ ఎనర్జీలో మనం ప్లే చేయాలనుకున్నట్టయితే దేర్ ఆర్ అదర్ కంపెనీస్ టు, కాకపోతే అవి కూడా కొంచెం ఎక్స్పెన్సివ్గానే ఉన్నాయి. ట్రాక్షన్ జరుగుతున్నా కూడా వాల్యుయేషన్ పరంగా చూస్తే ఎక్స్పెన్సివ్గానే ఉన్నాయి. సో అందుకని ఐమ్ జస్ట్ స్కిప్పింగ్ ఫర్ నౌ. రేపొద్దు ఇంకొంచెం బెటర్గా బ్యాలెన్స్ షీట్ అది అయితే విల్సి. బట్ అట్ దిస్ మూమెంట్ నాకైతే కాన్ఫిడెన్స్ రావట్లేదండి. సో ఇట్స్ అప్ టు యువర్ రిస్క్ అపెటైట్. నేనైతే అంత రిస్క్ తీసుకోలేను. సో దాని బదులు ఇంకా బెటర్ క్వాలిటీ కంపెనీస్ మనకి అండర్ వాల్యుయేషన్ దొరుకుతున్నాయి. ఇప్పుడు మార్కెట్ సినారియోలోని మార్కెట్ కొన్ని సెక్టర్స్ని ఇగ్నోర్ చేస్తుంది, అక్కడ మనకి మంచి క్వాలిటీ కంపెనీస్ దొరుకుతాయి. ఇన్వెస్టర్స్ పేషెంట్గా వెయిట్ చేస్తే వెల్త్ క్రియేషన్ అక్కడ కూడా జరుగుతుంది. సో ప్రమోటర్ రిలేటెడ్ రిస్క్ ఉన్నప్పుడు ఎందుకు మనం క్యాపిటల్ని ఎలోకేట్ చేయాలి అన్లెస్ మనకు ఫుల్ క్లారిటీ ఉంటే తప్పించి. నెక్స్ట్ క్వశ్చన్ కరుణాకర్ గారు అడుగుతున్నారు. హలో మనీ పశ్చిమ్, బిలో ఈజ్ మై పోర్ట్ఫోలియో, ఐ హ్యావ్ టు హోల్డ్ దిస్ పోర్ట్ఫోలియో ఆర్ టేక్ ప్రాఫిట్స్ ఫ్రమ్ బిలో షేర్స్? ఐ హ్యావ్ ఆల్సో ఇంక్లూడెడ్ ది పర్సంటేజ్ ఆఫ్ రిటర్న్ విచ్ ఐ హ్యావ్ రిసీవ్డ్ ఫ్రమ్ దోస్ స్టాక్స్. 1 IDBA 53%, IDFC First Bank 109%, Lupin 41%, Newgen 133%, Zen 390% increase. I'm a long-term investor, but these shares really performed well. So what should I do? హాయ్ అండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్, ఫ్యాంటాస్టిక్ రిటర్న్ సంపాదించారు. ఇందులోని కొన్ని కంపెనీస్ రిలేటెడ్గా నా పర్సనల్ వ్యూ ఏంటని నేను షేర్ చేశాను. జెన్ రిలేటెడ్గా లాస్ట్ వీకే వాల్యుయేషన్ పరంగా నా వ్యూ షేర్ చేస్తాను. లుపిన్ ఐఎమ్ పాజిటివ్ వాల్యుయేషన్స్ పరంగా, కానీ లేకపోతే ఈవెన్ ఫార్మా సెక్టర్ రిలేటెడ్గా ఏవైతే చేంజెస్ జరుగుతున్నాయి లుపిన్ ఐఎమ్ పర్సనల్లీ పాజిటివ్, నాట్ హోల్డింగ్ ఎనీ షేర్స్. ఇందులోని ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ పాజిటివ్ ట్రాక్షన్, బిజినెస్ పరంగా చాలా యాక్టివిటీ అయితే నడుస్తుంది. ఎస్, వాల్యుయేషన్ పరంగా మిగిలిన బ్యాంక్ స్టాక్స్ కన్నా కంపేర్ చేసినట్టయితే కొంచెం ఎక్స్పెన్సివ్. న్యూజన్ నాట్ ట్రాకింగ్. ఐడిబిఐ న్యూస్ రిలేటెడ్ స్టాక్ అండి. న్యూస్ పాజిటివ్గా వస్తే మనకి స్టాక్ ప్రైస్లో మూమెంటం కనబడుతుంది. ఫండమెంటల్స్ పరంగా అప్పుడే ఐడిబిఐ రిలేటెడ్గా డెసిషన్ తీసుకోలేదు. మిగిలిన కంపెనీస్ నా వ్యూ అయితే షేర్ చేశాను. బట్ కంగ్రాచులేషన్స్, మీరు యాక్చువల్లీ కొనడమే కాదు, మీకు రిటర్న్ రావడానికి కారణం మీరు హోల్డ్ చేశారు. చాలా తక్కువ మంది దగ్గర హోల్డింగ్ పేషెన్స్ ఉంటుంది, హోల్డింగ్ వల్లే మీకు ఆ రిటర్న్ వచ్చింది. అండ్ కీప్ డూయింగ్ సిమిలర్ యాక్టివిటీ అండి. మన నెక్స్ట్ క్వశ్చన్ మహేష్ అడుగుతున్నారు. హాయ్ సైనా, లాస్ట్ 2 years నుంచి ఐఎమ్ ఫాలోయింగ్ మనీ పర్స్, ఐఎమ్ లెర్నింగ్ న్యూ స్కిల్స్ డే బై డే. థ్యాంక్ యూ సో మచ్, మోస్ట్ వెల్కమ్. అండ్ ఐఎమ్ హ్యాపీ దట్ యూఆర్ లెర్నింగ్ అండి. దేర్ ఆర్ 2 questions ఆయన దగ్గర నుంచి. ఫస్ట్ క్వశ్చన్ అంటే ఈవీ రిలేటెడ్ పుష్ ఏదైతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేస్తుందో పిఎల్ఏ స్కీమ్స్ ద్వారా కానీ వేరే అదర్ పుష్ ద్వారా కానీ, దీనివల్ల ఎలక్ట్రిసిటీ ఒక డిమాండ్ పెరుగుతుంది కదా. ఆల్రెడీ మనం పవర్ డెఫిసిట్ చూస్తున్నాం. ఇలాంటి టైంలో పవర్
పవర్ డిస్ట్రిబ్యూషన్ రిలేటెడ్ సెక్టర్లో ఎటువంటి ఫ్యూచర్ ఉంటుంది. సెకండ్, ఆయన అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే ఈ ఎలక్ట్రిసిటీ డెఫిసిట్ ఏదైతే ఉందో దీనివల్ల సోలార్ ప్యానల్స్ ఒక అడాప్షన్ బాగా పెరుగుతుంది ప్రతి ఒక్క ఇంట్లోని. సో సోలార్ ఇండస్ట్రీ రిలేటెడ్గా ఒక వీడియో చేయండి అని అడుగుతున్నారు. ఫస్ట్, ఎస్, పవర్ సెక్టర్ రిలేటెడ్గా మీరు ఏదైతే ఆలోచిస్తున్నారో పర్ఫెక్ట్ బ్యాంగ్ ఆన్ అండి. అండ్ ఇన్ఫ్యాక్ట్ నేను మన పవర్ సెక్టర్ వీడియోలో కూడా అదే మాట్లాడాను. నెక్స్ట్ 2 yearsలో మనం చాలా వరకు పవర్ రిలేటెడ్ ఇష్యూస్ అయితే చూస్తాం. ఎస్పెషల్లీ రూరల్ ప్లేసెస్లో అయితే కొంచెం వరకు ప్రాబ్లమే ఉంటుంది. కొన్ని స్టేట్స్లో అయితే ఈ ప్రాబ్లం ఎక్కువగా ఉండొచ్చు. మనం పవర్ డెఫిసిట్ అయితే చూడబోతున్నాం. సో అందు గురించనే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పవర్ సెక్టర్ రిలేటెడ్గా చాలా మేజర్ డెసిషన్స్ అయితే తీసుకుంటుంది. అండ్ ఆల్రెడీ మనం పవర్ సెక్టర్లో మంచి ట్రాక్షనే చూస్తున్నాం. ఆ పవర్ సెక్టర్ వీడియో రిలీజ్ చేసిన దగ్గర నుంచి నవా 50% పైన రిటర్న్ డెలివర్ చేసింది. JSW 33% ఇలా వేరే స్టాక్స్ దే ఆర్ డూయింగ్ రియలీ గుడ్ అక్రాస్ పవర్ సెక్టర్లోని మంచి క్వాలిటీ కంపెనీస్ ఏవైతున్నాయో దే ఆర్ పర్ఫార్మింగ్ రియలీ వెల్. ఎస్, డెఫినెట్లీ వన్ ఆఫ్ ద ఫోకస్ చేయాల్సిన సెక్టర్ ఇది. సెకండ్, మీరు సోలార్ రిలేటెడ్గా అడుగుతున్నారు కదా. ఎస్, ఎక్కువ మంది వ్యూవర్స్కి ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే చెప్తాను, ఫుల్ ఫ్లెజ్ వీడియో తీసుకురావడానికి ప్రయత్నిస్తాను. కాకపోతే సోలార్ ఈజ్ వన్ సెక్టర్. ఏంటంటే ప్రాబ్లం ఇంకా మనకి లార్జ్ ప్లేయర్స్ ఎవరు లేరు, చిన్న చిన్న కంపెనీసే ఉంటాయి. సో చిన్న కంపెనీస్తోనే ప్లే చేయాల్సి ఉంటుంది. రిస్క్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది కంపారిటివ్లీ. మనకి లార్జ్ ప్లేయర్స్ ఉంటే కొంచెం బెటర్. అండ్ ఐల్ టెల్ యూ, పవర్ డిస్ట్రిబ్యూషన్ రిలేటెడ్గా ఇంకా కంపెనీస్ మనకు చీప్ వాల్యుయేషన్లో దొరుకుతున్నాయి. యూ కెన్ గో బ్యాక్ ఒకసారి వాల్యుయేషన్ చెక్ చేసుకుని దెన్ అక్కడ కూడా యాక్చువల్లీ మనం చూడొచ్చు. ఒకవేళ ఎవరైనా డైరెక్ట్ స్టాక్లో ఇన్వెస్ట్ చేయలేనట్టయితే పవర్ సెక్టర్ రిలేటెడ్ ఫండ్స్ కూడా ఉన్నాయి, వాటిని కూడా చూస్ చేసుకోవచ్చు. కొంచెం రిస్క్ ఎక్కువగా ఉంటుంది ఫర్ ష్యూర్, బట్ రిటర్న్ పొటెన్షియల్ కూడా అలాగే ఉంటుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ సతీష్ గారు అడుగుతున్నారు. ఆయన 2 క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఒకటి, వాళ్ళ పాప 2 years old, తన పేరు మీద సుకన్య సమృద్ధి యోజన, LIC ఆర్ మ్యూచువల్ ఫండ్ ఎక్కడ ఇన్వెస్ట్ చేయడం బెటర్ అన్నది ఆయన అడుగుతున్నారు. సెకండ్ క్వశ్చన్, నేను బోరిసిల్ రెన్యూబుల్స్లో ఇన్వెస్ట్ చేశాను. 120 రూపీస్ ఉన్నప్పుడు ఇన్వెస్ట్ చేశాను, లాంగ్ టైం బ్యాక్, అప్పటి నుంచి హోల్డ్ చేస్తున్నాను. స్టాక్ 500 రూపీస్లో స్టక్ అయిపోయి ఉన్నది. దీని రిలేటెడ్గా మీ వ్యూ ఏంటి? ఓకే, ఫస్ట్ క్వశ్చన్ రిలేటెడ్గా నేను ఈక్విటీ గై కాబట్టి నేను మ్యూచువల్ ఫండ్స్ని ప్రిఫర్ చేస్తాను అండి. బట్ సుకన్య సమృద్ధి యోజన కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ స్కీమ్. డోంట్ గో ఫర్ ఇన్సూరెన్స్ పాలసీస్. ఇన్సూరెన్స్ పాలసీలో మీకు రిటర్న్ రాదు. టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకున్నట్టయితే చాలు, అది ఇన్సూరెన్స్ సరిపోతుంది. టర్మ్, హెల్త్ అండ్ అలాగే మీ వెహికల్ రిలేటెడ్ ఇన్సూరెన్స్ ఉంటే అవి సరిపోతాయి ఇన్సూరెన్స్లు. మిగిలిన ఇన్వెస్ట్మెంట్ పరంగా ఇన్సూరెన్స్ వద్దండి. మ్యూచువల్ ఫండ్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్, ఆర్ యూ కెన్ గో ఫర్ SSY. SSY ఈజ్ ఆల్సో ఏ గుడ్ ప్రొడక్ట్, నో డౌట్. సెకండ్, బోరిసిల్ రెన్యూబుల్స్ రిలేటెడ్గా ఎస్, లాస్ట్ 1.5 yearగా నాకు తెలిసి ఇన్వెస్టర్స్ ఒక పేషెన్స్ అయితే టెస్ట్ చేస్తుంది. నెక్స్ట్ 1 to 2 quarters కూడా సిమిలర్ సినారియో కనబడవచ్చు. బట్ కంపెనీ పరంగా దెర్ ఇస్ ఇంట్రెస్టింగ్ యాక్టివిటీ గోయింగ్ ఆన్. మీరు చాలా లో లెవెల్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు కాబట్టి మీకు కంగారు లేకపోతే, డబ్బులు రిక్వైర్మెంట్ లేకపోతే యాక్చువల్లీ హోల్డ్ చేసి ఉండడం వుడ్ బి బెస్ట్ ఆప్షన్ అన్నది నా వ్యూ. ఎందుకంటే బిజినెస్ పరంగా దే ఆర్ డూయింగ్ రియలీ గుడ్. మీరు రీసెంట్ కాన్ఫరెన్స్ కాల్స్ కానీ ఇవన్నీ ఒకసారి చదవడానికి ప్రయత్నించండి, మీకు ఒక అండర్స్టాండింగ్ అయితే వస్తుంది. నోటి సండే ఫండ్ టైం సార్. సండే ఫండ్ సజెషన్ విషయంకి వచ్చేసరికి నెట్ఫ్లిక్స్లోని ది హంట్ ఫర్ వీరప్పన్ అని చెప్పి ఒక డాక్యుమెంటరీ అయితే స్ట్రీమ్ అవుతుంది. డాక్యుమెంట్ అన్నాను కదా అని చెప్పి జనరల్ డాక్యుమెంటరీస్ చాలా బోరింగ్ ఉంటాయి కదా, అలా ఉండదు. ఇట్స్ ఎ డిఫరెంట్ లెవెల్, వెల్ మేడ్ డాక్యుమెంటరీ, వర్త్ వాచింగ్ అండి. డూ చెక్ ఇట్ అవుట్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ అభిలాష్ అడుగుతున్నారు. రీసెంట్గా నేను మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేశాను. మ్యూచువల్ ఫండ్ గ్రో క్యాలిక్యులేటర్ చెక్ చేశాను. మనం 1 lakh రూపీస్ వన్ టైం ఇన్వెస్ట్ చేసి 12% ఇంట్రెస్ట్ రేట్ వర్కౌట్ అయినట్టయితే 40 years అలాగే ఉంచితే 93 lakh వస్తుందని చూపిస్తుంది. ఈజ్ ఇట్ రియలీ పాసిబుల్ ఇన్ రియల్ లైఫ్? హాయ్ అభిలాష్, ఎస్, 12% రిటర్న్ వర్కౌట్ అయితే ఇట్ ఈస్ పాసిబుల్. ఇన్ మోస్ట్ కేసెస్ ఇట్ విల్ వర్క్, బట్ మీరు సెలెక్ట్ చేసుకున్న కేటగిరీ డిపెండ్ అయి ఉంటుంది. మీరు లార్జ్ క్యాప్ ఇండెక్స్ సెలెక్ట్ చేసుకున్నట్టయితే 12%కి వెళ్ళకండి. ఎందుకంటే 12%తో వర్కౌట్ అవ్వకపోవచ్చు. కొంచెం కన్జర్వేటివ్గా వెళ్ళడం బెటర్. 10%, ఎందుకంటే 40 year పీరియడ్ కదా, 9 to 10 మధ్యలో తీసుకోవడానికి ప్రయత్నించండి. దట్ వుడ్ బి ఐడియల్. ఐ డోంట్ నో 40 year అంటే ఎవరూ ప్రెడిక్ట్ చేయలేం ఏం జరుగుతుంది అన్నది. నెక్స్ట్ 10-20 yearsలో అయితే మనం ఎస్ వీ కెన్ ఎక్స్పెక్ట్ 9 to 10% ఫ్రమ్ లార్జ్ క్యాప్ ఇండెక్స్ కేటగిరీ. అండ్ మీకు ఆ 12% రిటర్న్ మల్టీ క్యాప్, మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ యాడ్ చేసిన పోర్ట్ఫోలియో ఏదైతే ఉన్నదో కన్సర్వేటివ్లో 12% రిటర్న్ అయితే మాత్రం మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ఎస్, ఇట్స్ పాసిబుల్. మన నెక్స్ట్ క్వశ్చన్ కార్తీ అడుగుతున్నారు. హాయ్ సాగర్, నా ఏజ్ 24 years. ఐ స్టార్టెడ్ ఇన్వెస్టింగ్ ఇన్ మ్యూచువల్ ఫండ్స్. ఎవ్రీ మంత్ అరౌండ్ 35 డిఫరెంట్ మ్యూచువల్ ఫండ్స్లో అరౌండ్ 15K ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాను SIP రూపంలోని. సో నౌ ఐ వాంట్ టు ఇంక్రీజ్ మై ఇన్వెస్ట్మెంట్ మనీ ఫ్రమ్ 15 to 28K. అండ్ నెక్స్ట్ 4 months నేను ఈ 28K నుంచి 40Kకి పెంచుదాం అనుకున్నాను. నా క్వశ్చన్ ఏంటంటే, ఐఎమ్ గోయింగ్ ఇన్ రైట్ పాత్ బై చూసింగ్ 35 డిఫరెంట్ MFs, టాప్ 3 to 4 బెస్ట్ పర్ఫార్మింగ్ MFs ఇన్ డిఫరెంట్ సెక్టర్స్లో పిక్ చేశాను. కాదండి, యు ఆర్ నాట్ గోయింగ్ ఇన్ రైట్ డైరెక్షన్.
నేను 35 ఫండ్స్ అంటే టూ మచ్ అన్నమాట. మీరు ఆల్మోస్ట్ ఎంటైర్ స్టాక్ మార్కెట్, మెజారిటీ ఆఫ్ ద స్టాక్ మార్కెట్ మీ పోర్ట్ఫోలియోలో ఉంటుంది. ఇలా అయితే వెల్త్ క్రియేషన్ జరగదు. మీరు చేయాల్సిన మ్యాక్సిమం 4 to 5 ఫండ్స్ డైవర్సిఫికేషన్ ఈజ్ ఇనఫ్ అండి. అంతకు మించి డైవర్సిఫికేషన్ అవసరం లేదు. సో యూ నీడ్ టు రెడ్యూస్. ఇలా దిస్ ఇస్ నాట్ ద వే టు క్రియేట్ వెల్త్ క్రియేషన్ అయితే మీకు జరగదు. డ్రాగర్స్ ఎక్కువ అయిపోతాయి అండ్ మీరు పోర్ట్ఫోలియోని కూడా ట్రాక్ చేయలేరు. ఏ ఫండ్స్ పర్ఫామ్ చేస్తున్నాయి, ఏ ఫండ్స్ అండర్ పర్ఫామ్ చేస్తున్నాయి, ఇవన్నీ ట్రాక్ చేయాలని కూడా తలనొప్పి. 4 to 5 ఫండ్స్ ఈజ్ ఇనఫ్ టు కవర్ మోస్ట్ ఆఫ్ ద మార్కెట్ అన్నమాట. 35 ఫండ్స్ అంటే మీకు ఆల్మోస్ట్ స్టాక్ మార్కెట్ మొత్తం మీ పోర్ట్ఫోలియోలో ఉన్నట్టే. సో కరెక్ట్ చేస్తే బెటర్. మన నెక్స్ట్ క్వశ్చన్ మణికంఠ గారు అడుగుతున్నారు. హాయ్ సాగర్, ప్లీజ్ క్లారిఫై హౌ టు అటెండ్ AGM మీటింగ్స్ అండ్ కాన్ఫరెన్స్ కాల్స్. విల్ దే ఆర్గనైజ్ ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్? మణికంఠ గారు కంప్లీట్లీ ఆన్లైన్ అండి. ఇంతకుముందు ఆఫ్లైన్ ఉండేవి, ఇప్పుడు AGMs కూడా మొత్తం ఆన్లైన్లోనే జరుగుతున్నాయి. ఎలా అటెండ్ అవ్వాలి? చాలా సింపుల్. మనం ఏదైతే కంపెనీ AGM అటెండ్ అవుదాం అనుకున్నాం, మినిమం మన దగ్గర ఒక షేర్ అయితే మన డీమ్యాట్ అకౌంట్లో ఉండాలి. డీమ్యాట్ అకౌంట్లో ఉన్నట్టయితే వీళ్ళు AGM ఎప్పుడు కండక్ట్ చేస్తున్నారో మీకు ఎలా తెలుస్తుంది? వాళ్ళు యాన్యువల్ రిపోర్ట్ రిలీజ్ చేస్తారన్నమాట. యాన్యువల్ రిపోర్ట్లోని మీకు ఫ్రంట్ ఫ్యూ పేజెస్లోని AGM ఎప్పుడు కండక్ట్ చేస్తున్నారు, టైము, ఇవన్నీ మెన్షన్ చేసి ఉంటుంది. ఆ రోజు ఆ టైం కన్నా ఒక పావు గంట ముందు మీ CDSL ఆర్ NSDL అకౌంట్లో లాగిన్ అవ్వండి. లాగిన్ అయిన తర్వాత మీకు ఆటోమేటిక్గా యాక్టివేట్ అయిపోతుంది AGM అటెండ్ అవ్వడానికి లింక్ అక్కడ స్టాక్ పక్కన ఉంటుంది అన్నమాట. దాని మీద క్లిక్ చేసి మీరు ఓటింగ్ ఏదైతే ఉన్నదో ఓటింగ్లో పార్టిసిపేట్ చేసి AGM అటెండ్ అవ్వచ్చు. ఆర్ AGM అటెండ్ అవుతున్నప్పుడైనా ఓటింగ్లో మనం పార్టిసిపేట్ చేయొచ్చు. సో ఇలా AGM అటెండ్ అవ్వడం వుడ్ బి బెస్ట్. ఏంటంటే AGMలో మన మేనేజ్మెంట్ ఎవరు, వాళ్ళ బిహేవియర్ ఏంటి, ఇవన్నీ కూడా చూడడానికి అవుతుంది. కాన్ఫరెన్స్ కాల్స్లో మొత్తం ఆడియోలోనే ఉంటుంది కదా, ఇక్కడ విజువల్ ఫామ్లో అవుతుంది. సెకండ్, కాన్ఫరెన్స్ కాల్స్ విషయంకి వచ్చేసరికి రిజల్ట్స్ తర్వాత ఆర్ కొన్నిసార్లు ఇంపార్టెంట్ ఈవెంట్స్ తర్వాత మేనేజ్మెంట్స్ అయితే కాన్ఫరెన్స్ కాల్స్ కండక్ట్ చేస్తే దీని రిలేటెడ్గా వాళ్ళు ఎక్స్చేంజ్ ఫైలింగ్ రిలీజ్ చేస్తారు, ఏ టైంలో కాన్ఫరెన్స్ కాల్ కండక్ట్ చేస్తారు అన్నది. సో మీరు ఆ టైంకి ఆ నెంబర్స్ అవి మెన్షన్ చేస్తారు, ఆ పిన్ అదే ఎంటర్ చేసి కాన్ఫరెన్స్ కాల్ అయితే అటెండ్ అవ్వచ్చు. మీకు ఇంకా బెస్ట్ వే ఏంటంటే స్క్రీనర్లోని నేను మీకు ఈ వీడియోలో చూపించాను స్టాక్స్ని ఎలా ఫాలో అవ్వాలన్నది. సో మీరు అక్కడ స్టాక్ నేమ్ సెర్చ్ చేసి ఫాలో కొట్టిన తర్వాత మీకు న్యూస్ ఫీడ్లోని వచ్చేస్తాయి అన్నమాట ఏవైతే అప్డేట్స్ ఉన్నాయి. కాన్ఫరెన్స్ కాల్ ఉన్నట్టయితే వాళ్ళు ముందుగానే అప్డేట్ రిలీజ్ చేస్తారు. ఆర్ AGM రిలేటెడ్ యాన్యువల్ రిపోర్ట్ అది ముందుగానే రిలీజ్ చేస్తారు, మీకు అక్కడ అప్డేట్ కనబడుతుంది. అప్డేట్ ఫాలో అయ్యి మీరు కాన్ఫరెన్స్ కాల్స్ AGMs అయితే అటెండ్ అవ్వచ్చు. అండ్ మిగిలిన వ్యూవర్స్ కూడా ఇప్పుడు AGM టైం కాబట్టి ఏవైతే మీరు ఆల్రెడీ హోల్డ్ చేసిన కంపెనీస్ ఉంటాయో ఆర్ వాచ్ లిస్ట్లో ఉన్న కంపెనీని ఒక షేర్ అయితే కొనుక్కొని ఉంచుకోవడానికి ప్రయత్నించండి. సో దట్ మీరు AGM అటెండ్ అవ్వచ్చు. అటెండ్ అయినట్టయితే మనకి ఇంకొంచెం బెటర్ క్లారిటీ వస్తుంది. సో మిస్ అవ్వదు, AGMs అయితే మ్యాక్సిమం అటెండ్ అవ్వడానికే ప్రయత్నించండి. మన నెక్స్ట్ క్వశ్చన్ రోజర్ అడుగుతున్నారు. హూ విల్ లీడ్ టాటా గ్రూప్ కంపెనీస్ ఆఫ్టర్ రతన్ టాటా? ఐ హ్యావ్ ఇన్వెస్టెడ్ హ్యూజ్ అమౌంట్ ఇన్ టాటా స్టాక్స్. ఇక్కడ కీమ్యాన్ రిస్క్ లేదండి. కీమ్యాన్ రిస్క్ లేదంటే ఏంటంటే సింపుల్, లెట్స్ సే సింగిల్ పర్సన్ మేజర్గా బిజినెస్ రన్ చేస్తున్నారు అనుకుంటే అది కీమ్యాన్ రిస్క్ అంటారనమాట. వాళ్ళకి ఏదైనా రిస్క్ జరిగినట్టయితే ఆ కంపెనీస్ ట్రబుల్లో పడుతుంటాయి. వెరీస్ ఇది టాటా గ్రూప్ ఏదైతే ఉన్నదో ఇట్స్ ఏ ప్రొఫెషనల్లీ రన్ గ్రూప్ అన్నమాట. ఆల్రెడీ రతన్ టాటా గారు ఏమి డెసిషన్స్ తీసుకోరు. ఇప్పుడు చంద్ర ఈజ్ ఇన్ ది లీడింగ్ పొజిషన్ అన్నమాట. సో చంద్ర గారు డెసిషన్స్ తీసుకుంటారు. అండ్ టాటా ట్రస్ట్ ఏదైతే ఉన్నదో ఆ బోర్డు యాక్చువల్లీ టాటా గ్రూప్ మొత్తాన్ని హ్యాండిల్ చేయడానికి ఎవరో ఒకరిని ఎలక్ట్ చేస్తారు. ఎలక్ట్ చేసిన పర్సన్ గ్రూప్ని లీడ్ చేస్తారు. ఆల్రెడీ చంద్ర గారు లీడ్ చేస్తున్నారు, ఇట్ ఈస్ నాట్ రతన్ టాటా గారు. సో వరి అవ్వాల్సిన పని లేదు. మన నెక్స్ట్ క్వశ్చన్ ఉపేంద్ర గారు అడుగుతున్నారు. హాయ్ సాగర్, ఈ మధ్య నేను తరచుగా చైనీస్ డంపింగ్ అని చెప్పి ఎక్కువగా వింటున్నాను. చైనీస్ డంపింగ్ అంటే ఏంటి, దీనివల్ల కెమికల్ స్టాక్స్కి ఏ విధంగా ఎఫెక్ట్ ఉంటుంది? ఉపేంద్ర గారు చాలా సింపుల్ అండి. మ్యానుఫ్యాక్చరింగ్ యాక్టివిటీ అంటే లెట్స్ సే మన ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ ఏవైతే వాళ్ళు ప్రొడక్ట్స్ ప్రొడ్యూస్ చేస్తారు కదా, ఆ ప్రొడ్యూస్ చేసిన ప్రొడక్ట్స్ ఇక్కడ కన్స్యూమర్స్ కన్జ్యూమ్ చేసినప్పుడు ఏమవుతుంది, సో డిమాండ్ సప్లై మ్యాచ్ అవుతుంది. ఇప్పుడు చైనాలో ఏం జరుగుతుందంటే మ్యానుఫ్యాక్చరింగ్ యాక్టివిటీ కోవిడ్ తర్వాత ఇప్పుడు బాగా పికప్ అయింది. కంపెనీస్ అని వాళ్ళ ప్రొడక్షన్ అయితే అగ్రెసివ్గా స్టార్ట్ చేశాయి. కానీ మీకు డిమాండ్ సైడ్ ఏమైందంటే కన్జ్యూమర్స్ యాక్చువల్లీ కన్జ్యూమర్ డిమాండ్ ఇంకా పికప్ అవ్వలేదన్నమాట. దీనివల్ల మీరు రీసెంట్గా చూసినట్టయితే ఇన్ఫ్లేషన్ డేటా కూడా వచ్చినప్పుడు చైనా డిఫ్లేషన్లోకి వెళ్ళింది అని చెప్పి మనం డేటా చూసాం కదా. డేటా ఏంటంటే కన్సంప్షన్ సైడ్ డిమాండ్ పికప్ అవ్వకపోవడం వల్ల వీళ్ళు ఏదైతే ప్రొడ్యూస్ చేస్తున్నారో ఈ ప్రొడ్యూస్ చేసిన దాంట్లో చాలా వరకు ఎక్స్పోర్ట్ పార్ట్ ఉంటుంది. అండ్ అలాగే డొమెస్టిక్ కన్సంప్షన్ రిలేటెడ్గా కూడా వీళ్ళు ప్రొడ్యూస్ చేస్తారు కదా. ఆ ప్రొడ్యూస్ చేసిన ఏవైతే ప్రొడక్ట్స్ ఉంటాయో వాటిని వాళ్ళు అలా స్టోర్ చేసి ఉంచుకోలేరు కదా. సో అలా ఉంచుకున్నా కూడా కంపెనీస్కి లాసే కదా. సో అందు గురించి అని చెప్పి వాళ్ళు ఏదో ఒక ప్రైస్కి వేరియస్ కంట్రీస్లోని వాటిని సెల్ చేయడానికి ప్రయత్నిస్తుంటారు అన్నమాట. ఇప్పుడు లెట్సే మన ఇండియాలో ఉన్నది, మన ఇండియాలోని ఒక డ్రగ్ కావాలి. ఆ డ్రగ్ లెట్సే నార్మల్గా గ్లోబలీ దాని రేటు ఒక 1000 రూపాయలు ఉన్నది అనుకోండి కేజీ. సో ఆ 1000 రూపాయలు ఉన్నప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళ దగ్గర స్టాక్ ఉండిపోయింది కాబట్టి వీళ్ళు దాన్ని ఉంచుకునే బదులు చీప్గా అమ్మడానికి ప్రయత్నిస్తారు. 800 రూపాయలకో 700 రూపాయలకి అమ్మేస్తారన్నమాట. దానివల్ల ఆల్రెడీ ఆ కెమికల్ తయారు చేసిన కంపెనీస్ ఏవైతే ఉంటాయో
వాళ్ళ మార్జిన్స్ మీద ప్రెషర్ ఉంటుంది కదా, దానివల్ల వాళ్ళ ప్రాఫిటబిలిటీ మీద ప్రెషర్ ఉంటుంది కదా. ఇది కెమికలే కాదు, అక్రాస్ సెక్టర్స్, చాలా సెక్టర్స్లో ఈ ప్రెషర్ అయితే కనబడుతుంది. కొన్ని కంపెనీస్కి టెంపరీ ఫినామినా ఇది, ఎందుకంటే వాళ్ళ దగ్గర ఎప్పుడైతే డిమాండ్ అంటే కన్స్యూమర్ డిమాండ్ పికప్ అవుతుందో ఆటోమేటిక్గా డంపింగ్ అన్న తగ్గుతుంది. బట్ కొన్ని సెక్టర్స్లోని ఓన్లీ కోవిడ్ వల్ల యాక్చువల్లీ వాళ్ళ ఆపన్ సెక్టర్స్ ఏవైతే ఉంటాయి వాళ్ళకి మాత్రం ఇట్స్ ఎ లాంగ్ టర్మ్ పెయిన్. సో దట్స్ ఇట్ ఫర్ టుడేస్ ఆస్క్ మనీ పై షో గైస్. వీడియోని ఇప్పటివరకు లైక్ చేయనట్టయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఈ వీకెండ్లో మన ఛానల్స్లో రిలీజ్ అయిన ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు ఇక్కడ వెనకాల్లో వస్తాయి, చూడనట్టయితే తప్పకుండా చూడడానికి ప్రయత్నించండి. నేను సాయి కృష్ణ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. టిల్ దెన్ బై బై, టేక్ కేర్.